సింగూరు ప్రాజెక్టు డేంజర్ జోన్లో ఉందన్న వార్తా కథనాలపై మంత్రి దామోదర స్పందించారు. నీటి అలల తాకిడికి ప్రాజెక్టు రాతి ఆనకట్ట రాళ్లు కుంగినట్టు గుర్తించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాతి ఆనకట్ట రివిట్మెంట్ కోసం 16 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. వర్షాకాలం సీజన్ ముగిసిన తర్వాత సింగూరు ఆయకట్టు సీసీ లైన్ మరమ్మతులతో పాటు ప్రాజెక్టు ఆనకట్ట మరమ్మతు పనులను ప్రారంభించి పూర్తి చేస్తామని వెల్లడించారు. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పుల్కల్ మండలంలోని ఈసోజిపేట వద్ద సింగూరు ఎడమ కాలువకు గండిపడింది. దీంతో నీరంతా దిగువన ఉన్న పంట పొలాలకు వెళ్లడంతో పంట పొలాలు నీట మునిగాయి. సింగూరు ఎడమ కాలువకు గండిపడిన విషయం తెలుసుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సింగూరు ఎడమ కాలువ కెనాల్ను జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఈసోజిపేటలో తెగిన కెనాల్ కాలువను పరిశీలించేందుకు వచ్చిన మంత్రి దామోదర కాల్వ వద్దకు వెళ్లే రహదారి బురదమయంగా మారడంతో తన కాన్వాయ్ వాహనాలను రోడ్డు పక్కనే ఆపేసుకున్నారు. కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్తో కలిసి 2 కిలోమీటర్ల మేర ట్రాక్టర్లో ప్రయాణించి గండిపడిన కెనాల్ కాలువను పరిశీలించారు. కాలువకు పడిన గండి మరమ్మత్తు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా తక్షణమే చర్యలు చేపట్టాలంటూ మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. రాబోయే 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులను సూచించారు. అనంతరం సింగూరు జలాశయాన్ని సందర్శించిన మంత్రి దామోదర ఎగువ ప్రాంతాల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరుకు వస్తున్న వరద ఉధృతి వివరాలను ఇరిగేషన్ అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. సుమారు 40,000 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు 5 గేట్ల ద్వారా అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అనంతరం ప్రాజెక్టు రాతి ఆనకట్టను పరిశీలించిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగూరు కెనాల్ సీసీ లైన్ నిర్మాణానికి 168 కోట్ల రూపాయల నిధులతో టెండర్ కంప్లీట్ చేస్తామని మంత్రి తెలిపారు. వర్షాకాలం సీజన్ పూర్తి కాగానే సింగూరు కాలువల సీసీ లైన్ మరమ్మతులతో పాటు ఆనకట్ట రాతి మరమ్మతు పనులను పూర్తి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ఈపేట గ్రామంలో సింగూరు కెనాల్కు బ్రిడ్జ్ అయింది. కొద్దిగా అంటే సరే ఎందుకు ప్రికాషనరీ మెజర్గా మా యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎస్పీ అందరూ కూడా ఆ స్పాట్ని సందర్శించాము. రీతిలో పద్ధతిలో యాక్షన్ బ్రిడ్జ్ని వచ్చే అందులో ఉన్నాము. కంప్లీట్ 10 days టైంలో కంప్లీట్ చేస్తున్నాం. యాక్చువల్లీ సింగూరు కెనాల్కు లైనింగ్ అంతా కూడా టెండర్ ఎక్కువ అయిపోయింది. ఈ వర్షాకాలం తర్వాత 168 కోట్లతోటి సింగూరు కెనాల్ సీసీ లైనింగ్ అంతా కూడా కంప్లీట్ చేస్తాము. అన్నింటిలో ప్రధానమైనది మీకు వార్తలు వస్తుంది ఏంటి అంటే సింగూరు డ్యాము అనేది కొద్దిగా రిక్రూట్మెంట్ అవసరం ఉంది, సేఫ్టీ మెజర్ తీసుకోవాలని చెప్పి దానికి సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా రికమెండేషన్ చేసింది. దానికి అనుగుణంగా గవర్నమెంట్ 16 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. టెండర్ అయిపోయింది. రాబోయే కాలంలో దీనిపైన ఈ జాగ్రత్త తీసుకునే కార్యక్రమం చేపడతాము. భవిష్యత్తులో ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏం జరుగుతుంది దాన్ని కూడా అన్వేషిస్తున్నాము. విల్ టేక్ ఆల్ ద మెజర్స్ టు ప్రొటెక్ట్ ద డ్యామ్.
అన్నగారు